వారికి ఉన్న మరి వాళ్ళకు సపోర్ట్గా ఉన్న అమెరికా తప్పుకోవటం వల్ల వారు ఎదురు తిరిగి వారి బలాన్ని వాడి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి వారే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నారు. చూడండి, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. కానీ కింద ఉన్నవాడు బలవంతుడైతే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆ రాజ్యాన్ని పడగొట్టి వీరి ప్రభుత్వాన్ని స్వాధీనం, వీరి ప్రభుత్వాన్ని వీరు ఆక్రమించుకుంటున్నారు. సరే, ఈ భూలోకంలో అంటే అట్లా జరిగింది అనుకోవచ్చు. బలహీనుడిని తోసేసి బలవంతుడు ఆక్రమించుకోవచ్చు. ఇప్పుడు బలహీనుడిగా ఉన్నవాడు కొద్దిగా మరింత బలం పొందుకొని ఆ బలవంతుడిని కూడా కొట్టచ్చు. అంతే కదండి. తాడిని దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడట. మన మనగాడం అనుకుంటాక లేదు. ఏ రోజు ఏ పరిస్థితి ఎలా మారిద్దో తెలియదు ఈ భూలోకంలో. బంగ్లాదేశ్ కూడా అంతే. బంగ్లాదేశ్లో ఆమె పేరు హసీనా అనే ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకోబడి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏమైందో తెలియదు, ప్రభుత్వం బయట అల్లరి రేగి ప్రతిపక్షంలో ఆ కింద ఉన్న వాళ్ళు వ్యతిరేకమయ్యి ఎంత దారుణం అంటే ఆమె ఒక ప్రధానమంత్రి అయ్యుండి, బంగ్లాదేశ్కి ప్రధానమంత్రి అయ్యుండి వీళ్ళ దెబ్బకి వీళ్ళు ఖచ్చితంగా వచ్చి చంపేస్తారని పారిపోయిందండి. దేశం వదిలి పారిపోయింది. దేశం వదిలి పారిపోయి మన భారతదేశం వచ్చి తలదాచుకుంది. ఆఖరికి వాళ్ళు ఎంతగా ఎదిరించారో, ఎంతగా ఆక్రమించుకున్నారంటే ఆమె ప్రధానమంత్రి భవన్కి ఎవరు వెళ్ళరు సాధారణంగా. వీళ్ళెళ్ళి ఆమె వస్తువులు, ఆమె కట్టుకునేవి, ఆమె వాడినవి అవన్నీ తీసుకొచ్చి చల్లా చెదురు చేసి ఆమె వాడుకుంటున్న ఆ విలాస బంగళాలో సామాన్యుడు కూడా వెళ్ళిపోయి గందరగోళంగా చేశారు. అంటే ఆక్రమించారు. ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వీరు పరిపాలన ప్రారంభించారు. ఇలాగ ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం వెళ్ళి ఒక మనిషి మీద, ఒక రాజ్యం మీద మరొక రాజ్యం బలత్కారం చేసి అన్యాయం చేసి ఆక్రమించుకుంటున్నారంటే అది అర్థం ఉంది. మనుషులు జ్ఞానము. దేవుడి మీద ఎవరండి వ్యతిరేకంగా నిలిచేది? పరలోకానికి వ్యతిరేకంగా ఎవరండి నిలబడేది? కానీ యేసయ్య చెప్తున్నాడు, పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధుల పేర్లు అక్కడ ఉంటాయి. పాపం లేని పుణ్యాత్ములు అందులో వారి పేర్లు రాయబడతాయి. కానీ యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఎప్పటి నుండి? యోహాను దినములు మొదలుకొని. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా.